ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తా ఉన్నారు. 21 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏందయ్యా అంటే ఏమీ లేదు, ఉత్త శుష్కప్రియాలు శూన్యాస్తాలు డైలాగులు తప్ప తెల్లారు లేస్తే ఒక్క పని జరిగిందా? ఉప్పు గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. మనం తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే ఒక కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే ప్రేమ, ఒక కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే మమకారం ఎన్నటికైనా కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఉంటుందా? ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈసారి మాత్రం గట్టిగా పట్టుబట్టాలి. అది లోకల్ బాడీ ఎలక్షన్ అయితేనేమి, పంచాయతీ ఎలక్షన్ అయినా, గల్లీ ఎలక్షన్ అయినా, లేదా ఢిల్లీ ఎలక్షన్ అయినా, ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది గులాబీ జెండానే. ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది మన కారు గుర్తే, మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవాలి. దానికి మనం చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, సంఘంలో ఉంటాయి, సంస్థలో ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. వాటిని పక్కన పెట్టాలి. పొరపచ్చాలు లేకుండా మన నాయకుడు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా తెలంగాణలో బాధ్యతలు చేపట్టాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రజల కోసం, ఆయన కోసం కాదు, ఆయన ఆల్రెడీ 10 ఏళ్లు చేశారు ముఖ్యమంత్రి, ఆయనకి ఏం కొత్త పదవి కాదు. కానీ ఈ రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలి అంటే తప్పకుండా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఈరోజు.